అయితే దేవుడు లాంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు వస్తే ఈయన దయ్యమై మాట్లాడతాడు. కేసీఆర్ గారు మీరు ఏమిచ్చారు అంటే, మీ నాయన మంత్రి ఉండే ఈ జిల్లాలో మరి ఏమిచ్చినా మా అమ్మడతాడు. 2000 పింఛన్లు ఎవరిస్తున్నారు? మరి 2016 రూపాయలు ఇచ్చే తెలంగాణ కేసీఆర్ మోడల్ కావాలా, 600 రూపాయలు పింఛన్ ఇచ్చే మోడీ మోడల్ కావాలా? చెప్పాలి. కేసీఆర్ గారు అంటే వాళ్ళకు చేతులెత్తాలి. మీడియా మిత్రులు, గుజరాత్ మోడల్ కావాలా, కేసీఆర్ మోడల్ కావాలా? గట్టిగా చెప్పాలి. 600 రూపాయలు పింఛన్ ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా, 2016 రూపాయలు కావాలా? కళ్యాణ లక్ష్మి ఇవ్వని గుజరాత్ పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? అంతేనా? పిల్లగాళ్లకు సదే మోడీ కావాలా? ఇన్ని పనులు మేము చేస్తే, ఇన్ని పథకాలు మేము ఇస్తే, షాదీ ముబారక్ ఇచ్చే కేసీఆర్ కావాలా, షాదీ ముబారక్ ఇవ్వని మోడీ కావాలా? గట్టిగా చెప్పాలా? 2,75,14,254 రూపాయలు తీసుకొచ్చినాం. మరి ఆడున్నాయంటే ఏం చెప్తారు? ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? ఎక్కడున్నాయంటే సంచులున్నాయి. మీకు బ్యాంకులో బంద్ చేసి లారీలలో తీసుకొచ్చి పంచితే అప్పుడు అర్థమైతే పైసలు. అంతేనా? అంతేనా కాదు? మాట్లాడుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరికి ఏం తెచ్చినామని మన జిల్లా ఎంపీ అంటాడు. ఏం తెచ్చినా మీకు కనబడతలేదా? ఏ రాజ్యంలోనైతే స్త్రీలు సుఖ సంతోషాలతో ఉంటారో, స్త్రీలు ఆనందంతో ఉంటారో, ఆ రాజ్యం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ రాజ్యం వర్తిల్లుతా అని చెప్పి ఉదయం పుట్టిన బిడ్డగా నుంచి వృద్ధాప్యమయ్యే ముసలళ్ళ వరకు పింఛన్లు ఇస్తున్నామా లేదా? గర్భిణీ స్త్రీకి 12,000 రూపాయలు ఇస్తున్నాం. నేనే సాక్ష్యం. 9 నెలల కడుపులో నేనున్నప్పుడు మా అమ్మ తోటలో పోయింది. అట్లాంటిది ఇలా 6 నెలల గర్భిణి ఇట్లా కలిసి కడప దాటిపోవద్దు, ఆ బిడ్డకు 3 నెలల జీతం నేనిస్తా, నెలకు 4,000 చొప్పునిస్తా, పౌష్టికాహారం ఇస్తా, 3 వారానికి గుడ్లు తినిపిస్తాం, సన్న బియ్యం తినిపిస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చే తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? అవునా? 12,000 మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? కోడిగుడ్లు మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? సన్న బియ్యం మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? మరి మనకు ఎవరు కావాలి? కేసీఆర్ కావాలని మళ్ళీ చేతులెత్తారు అందరూ. 620,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం. అంతకుముందు కోసుడు, తీసుడు, గుంజుడు, వీళ్ళందరూ మా అక్క చెల్లెలు డెలివరీలు అయితే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు. అయినా కాలేవా? నేను ఎమ్మెల్యే కాకుండా ముందు అయినా కాలేవా? ఇలా 20,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించి 100 పడకల ఆసుపత్రి ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మీ చిన్న కొడుకు జీవన్ రెడ్డి కాదా? అవునా కాదా? ఇక బిడ్డ పుట్టినాక కేసీఆర్ కిట్టు, తల్లికి చీర, బిడ్డకు బట్టలు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. జీవన్ రెడ్డి బిడ్డ ఏ సబ్బు పెడతారో, మా వినితమ్మ, మా కౌన్సిలర్ల బిడ్డలు ఏ సబ్బు పెడతారో, మా హార్మోన్, మా వనం శేఖర్ ఎరకల బిడ్డలు కూడా అదే సబ్బు పెడతారు. మా మంగళల బిడ్డలు అదే పెడతారు, మా చక్ర బిడ్డలు అదే పెడతారు, మా రవిగౌడ్ బిడ్డలు, రంగన్న బిడ్డలు అదే పెడతారు. జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. అవునా కాదా? అన్ని ఇచ్చిన తర్వాత కూడా ముసల్దాన్ని సతాయించుకుంటా ఏడిస్తే మనవాడు ఏడకుండా ఊపడానికి ఉయ్యాలిచ్చినాక దోమలు గురించి మళ్ళా ఏడితే దోమ తెరిచ్చినాం. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ముసలి తాత ఆయన సతాయిస్తే వీళ్ళు 2,000 రూపాయలు పొట్లే పింఛన్ పెట్టుకొని పోయి ఊపడానికి గచ్చని గుడిచింది. 12,000 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి పౌష్టికారం ఇచ్చిన కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి కదా? మా ఆడబిడ్డలు రాజారాం నగర్లో మా సుజాత వాడ్ల, మా చెల్లె వాడ్ల, సుజాత రమేష్ వాడ్ల నీళ్ళ కోసం ఈ నీళ్ళ కోసం ఒక మర్డర్ అయింది కాలేదా? నీళ్ళ కోసం మర్డర్ అయింది. నీళ్ళ కోసం నేను చిన్నగా ఉన్నప్పుడు బోరింగ్ల కాడ నీళ్ళ ట్యాంక్ కాడ గంటల కొద్ది లైన్ కట్టారు ఆరుమూరులో. మా అమ్మమ్మ
జెండా గల్లి కింది గల్లి మేము ఆ గుడ్డెనికి వచ్చి నీళ్ళు ఎత్తుకపోతున్నాం సైకిల్ మీద. గుడ్డెనికి వచ్చి లైన్లో నిలబడి స్నానం చేసి మళ్ళీ బిందెని నీళ్ళు ఎత్తుకపోతున్నాం. ఇవాళ అట్లాంటి ఆర్మూర్లో ప్రతి ఇంట్లో నల్ల నీళ్ళు ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా ఆ బాధ ఎవరుకుంటే ఇంట్లో ఆడేళ్ళకి బాధ. మోవాడు రాత్రి 10కి వచ్చే పండు పొద్దున 6కి లేచి పీకి నీళ్ళు ఎవరు తెస్తారు? ఎవరు తెస్తారు నీళ్ళు? ఆడేళ్ళు తెస్తారు. ఆడేళ్ళ బాధ వినలేదా? మరి మంచి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కావాలా, చెడ్డ నీళ్ళు ఇచ్చే మోడీ కావాలా? కేసీఆర్ కావాలి కదా. ఇన్ని రకాలుగా ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఆడళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా చివరికి తన భర్తలు చనిపోతే ఆ భర్తలను ఆ భార్యలను ఎవరి దగ్గర తీసుకోవాలి గారు. భర్త వెళ్ళిపోయిన మహిళలు ఇంట్లో పాల్గొనించడం లేకుంటే పిల్లలు అనాథలు అయిపోతుంది, చదువుకోనికి ఫీజులు లేకపోతుండే, పక్కింటాను కూడా భర్తనే లేని ఆడికెందుకు చెప్తామని అంటుండే. అట్లాంటి విడోస్ పింఛన్లు భర్తలు లేని భార్యలకు దగ్గరుండి నేను ఒక బిడ్డగా చూసుకుంటాను 2000 రూపాయలు పింఛన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. జిఎస్టీ వేసి పాడ మోసే చచ్చిపోయిన చనిపోతే మోసేదాన్ని జిఎస్టీ వేసే మోడీ కావాలా, రాష్ట్ర సంపదను పేద ప్రజలకు పంచే కేసీఆర్ కావాలా? గట్టిగా ఇప్పుడు సగం ఎవరు కావాలి? అటు ప్రజలు. పాల మీద ట్యాక్స్ వేసే మోడీ కావాలా, రాష్ట్ర ప్రజలకు సంపదను పంచే కేసీఆర్ కావాలా? రాష్ట్ర సంపదను పేద ప్రజలకు పంచే కేసీఆర్ కావాలా, దేశాన్ని పిలిచే మోడీ కావాలా? కేసీఆర్ కావాలంటే లేదా చేతులెత్తు కేసీఆర్ కావాలి కదా. మాట్లాడితే వాట్సాప్లలో ప్రాబ్లం చేయడం, వాట్సాప్లలో మత శిక్షలు పెట్టడం, అల్లరు ఏపీయడం, ఓట్లు దండకపోవడం, రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ నుంచి ముంబై దాకా మహారాష్ట్ర దాకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నం చేయడం, మొన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడం. ఆ కేసీఆర్ గారు బాగా మాట్లాడుతుండు, ఏకుకు మేకై కూర్చున్నాడు. మేము ఈడీను ఐటీను సిబిఐ దాడులు చేస్తాం అంటే ఊరుకుంటారా ప్రజలు? ఊరుకుంటారా ప్రజలు? ఊరుకుంటారా? కేసీఆర్ టచ్ చేస్తే ఊరుకుంటారా? కేసీఆర్ 3 ఫాజుల కరెంటు ముట్టుకుంటే మాడి మోసం అయిపోతారు, అంతేనా? కాబట్టి ఈ విధంగా అనేక పథకాలు, ఇది కేవలం మహిళలు చెప్పినది. నాకు తమ్ముకత్వం చెప్తే మహిళలకు ఇన్ని పథకాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇటున్నటువంటి ఎవరైతే మా అన్నదమ్ములు ఉన్నారో అనేక పథకాలు, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి, వారితో పాటు 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాం. ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నాం. అందుకోసమే ఈ అబద్ధాలు, అరాచకాలు, అబద్ధం అనే పదం నుండి విడదీయలేని గుండు అరవిందుకు నేను చెప్తా ఉన్నా. నిన్న కూడా చెప్పిన బిడ్డ కేసీఆర్ మీద అవాకులు చవాకులు మాట్లాడితే నిన్ను ప్రజలే మళ్ళా ఇసపెల్ల తరిమి పెట్టినట్టు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా, ఇన్ని పథకాలు ఇన్ని విధాలు వస్తున్నాయి. మరి ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరి యొక్క ఆశీర్వాదాన్ని ఆశీర్వదించిన వాళ్ళంతా చేతులెత్తిన మళ్ళా చేతులెత్తిన గట్టిగా, అంతేనా? కావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్. ఎంతమంది ముక్త కంటే నా ప్రజలంతా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. 62,000 మంది రైతు బంధు తీసుకున్నారా? కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. 10,000 మంది దగ్గర ఇతర అనేక స్కీములు పొందిన కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు పొందిన వారు మా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిలో 20,000 మందికి డెలివరీ చేసిన ఆ పుట్టిన బిడ్డలు, అత్త మామలు, తల్లిదండ్రులు మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారు. అంతేనా? హ్యాట్రిక్ కొట్టుడేనా? నన్ను మళ్ళా గెలిపించుడేనా? ఈ ఆశీర్వాదం నాకు ఉంటుందా? మొదటిసారి 15,000, రెండోసారి 30,000, మూడోసారి అంతేనా? డబ్బులు ఇచ్చుడేనా? లేవు. నన్నంటే నువ్వు ఆర్మూర్కి ఏం చేసినావు బిడ్డ? నేను చెప్తున్నా, ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఆర్మూర్ సిద్ధుల గుట్టకు రోడ్డు వేయింది
ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించింది ఎవరు? నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ వేయించింది ఎవరు? నందిపేట టు ఆర్మూర్ డబుల్ రోడ్ చేసింది ఎవరు? నందిపేట టు మాక్లూరు రోడ్ వేయించింది ఎవరు? పంచగోళ బ్రిడ్జి 120 కోట్లతో కట్టింది ఎవరు? 57 ముందు పింఛన్లు కేసీఆర్ దండం పెట్టి తెచ్చింది ఎవరు? ఎర్రజొన్న రైతులకు 13 కోట్లు ఇచ్చింది ఎవరు? నేను కాదా? ఎన్నివేసిన 15 నుంచి 20 వేల మందికి తాలూకాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు ఇచ్చింది ఎవరు? వేలాది మందికి ఆపరేషన్లు ఉచితంగా చేయించింది ఎవరు? ఏ కాదు, అరవింద్ గారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతుల పండుగ చేసింది ఎవరు? నేను ఇన్ని చేస్తున్నా, నువ్వు ఏం చేసినావు అంటారు. మీకు కనబడతలేదా? మీకు తెలియదా? నువ్వు ఏం చేసినావు అంటే ట్రైన్ ఓవర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ అంటారు. మాట్లాడితే మా విలేకరులకు అదొక్కడు తప్ప ఇంకోటి రాదు. ఇంకొక పని యూపీ వారంలో చేసింది. ఒక్క పని నువ్వు యూపీ అంటున్నా. నేను ఇచ్చిందంటే నువ్వు ఏ కాలం తెస్తే నేను చేసి కిందికి ముగ్గురు వస్తా. ఏ కాలం నేను తెచ్చింది 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 3000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన. జిల్లాలో 30,000 కోట్ల నిధులు వచ్చినాయి. ఫతేపూర్ లిఫ్ట్, సుర్పిరా లిఫ్ట్ తీసుకొచ్చిన 130 కోట్లతో ఇన్ని పథకాలు చేసినాం. 200 చెరువులకు పూడికలు తీసినాం. 15 లక్షలు మోడీ పైసలు ఎత్తాను మీ బ్యాంకులకు వచ్చినాయా? నల్లధనం తెస్తాను తెచ్చిండా? కరెంటు మోటార్లు మీటర్లు పెడతా అంటాడు, పెడతాడా? పెడతాడు. మిస్టర్ మోడీ గారు, మీరు మా మోటార్లకు మీటర్లు కాదు, మా ఆరుగురు ప్రజల నీకు మోటార్లకు నీ మోటార్కు మీటర్ పెడతారంటున్నారు. మన్మోహన్ సింగ్ ఏమో సైలెంట్ మోడ్ ఉండేటాడు. ఈయన ఎన్నికల మోడు, లేదంటే ఎలక్షన్ మోడు. కానీ నా కేసీఆర్ మాత్రం డెవలప్మెంట్ మోడ్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అవునా కాదా? మన్మోహన్ సింగ్ సైలెంట్ మోడ్, మోడీ ఎలక్షన్ మోడ్, లేకపోతే ఏరోప్లేన్ మోడ్. కేసీఆర్ మాత్రం డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నారు. అట్లాంటిది ఇలా ఇతర రాష్ట్రాలందరూ ఆకలి అవుతుందా? ఇడిసబెట్టాలన్నా? మిమ్మల్ని ఇడిసబెట్టాలంటే చెప్పాలా? మీరు మళ్ళా చెప్పాలా? ఈ రాష్ట్రం ఆసరా పింఛన్లు మానవతావాదిగా ఇచ్చే కేసీఆర్ కావాలా? 600 పింఛన్ ఇచ్చే మోడీ కావాలా? ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. మత పిచ్చి పెట్టి మంటల తెలంగాణ వేసే మోడీ కావాలా? పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? గట్టిగా కేసీఆర్ కావాలంటే 2 సార్లు చేతులెత్తు. ఇట్లాంటి కేసీఆర్ మనందరం కోరుకుంటున్నాం. ఆయన సల్లంగా ఉండాలని, ఆయన మళ్ళీ రావాలని, మళ్ళీ కావాలని, మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. మీ అందరు కూడా నేను ఏ ఊర్లో మీటింగ్ పెట్టి అడిగినా కానీ అది మాటూరులో కావచ్చు, నందిపేట కావచ్చు, ఆరూరులో కావచ్చు, ఆరుమూరులో పెడితే 2000 మందికి 4000 చేతులు ఎత్తుంది కేసీఆర్ని ఆశీర్వదించాలని. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం ఇక్కడ 2 అంశాలు. పాత 9800 మందికి పింఛన్లు అట్లనే వస్తాయి. కొత్తగా వచ్చిన 1200 మందికి వస్తాయి. రానళ్ళు మిగిలిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా భాగం కావద్దు, పరేషాన్ కావద్దు. మీకు ఇప్పించే బాధ్యత నాది. ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, హైదరాబాద్ నుంచి చదువుకొని ఆయన దగ్గరికి వస్తారు. వస్తారా? రారా? ఇలా మీ కోడళ్ళకి అత్త పంచాయతీలో దిగిపోయిన పింఛన్లతో ఇలా కోడళ్ళు ఏమంటారు? అత్తమ్మ మందు గోళీలు వేసుకున్నావా అంటురా? ఎందుకంటారు? పొట్లే 2000 హైదరాబాద్ పిల్లగాళ్ళు వచ్చి ఆయమ్మ నాన్నమ్మ కూడా చుట్టూ తిరుగుతురా? మీరు దాచుకున్న పైసల కోసం అటు ఇటు చూసి మీ గౌరవం పెరిగింది. ఇంతకుముందు అత్త కోడలు కొత్త ఇంట్లుంటే అత్త పాత ఇంట్లుంటుండే. ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర ఉంటున్నా లేదా? మీ పిల్లగాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే ఆదివారం 2000 పింఛన్, 4 ఆదివారాలకు మంచిగా చికెన్ ముసలవాళ్ళు వచ్చి బాబుకు పెడుతుంది. పింఛన్లు ఇచ్చినాక ఒక సీసా, ఆడక సీసా
కాంగ్రెస్ సీఎంగా మళ్ళా మన్మళ్ళు వస్తే పట్టాలి పండుగకు, దసరా కన్నా దీపావళి కన్నా పండుగలు. ఒకళ్ళకి దసరాకు వెళ్తున్న దీపావళి ఇంకా 5 రోజులు దాచుకునే 30-40 వేల చుట్టూ కొడుకు కూడా తిరుగుతుంది. కొద్దిసేపు అయ్యింది. మీ గౌరవం పెంచింది కేసీఆర్, పెంచిందా లేదా? మీ గౌరవాన్ని పెంచిందా లేదా కేసీఆర్? అట్లాంటిది ఇంటికి అయిపోయింది. చివరిగా 1 నిమిషం, మరి 3 కోట్లు ఇచ్చినాం, కింద పుడతాను అయిపోతాం చెప్పాలి. కాబట్టి 2 మన్మరాలు వస్తే ½ కిలో మటన్ తెస్తారు. మీ కౌన్సిలర్ సొంత పైసలతో ఏ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ బస్సు పెడుతున్నారా? మీరందరూ వస్తారా? మీ పెద్ద కొడుకులు ఉండడానికి వస్తారా? మీరు సభకు వస్తారా? అచ్చటంతా చేతులు ఎత్తారు.